హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ నేను బయటకు వెళ్తున్నానండి చెప్తాను నేను బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే లోపల నాకు నా పిల్లలు కొంచెం సర్ప్రైజ్గా చేశారనమాట నేనైతే చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ ఈరోజు మదర్స్ డే కాబట్టి పిల్లలు సర్ప్రైజ్ చేశారు కానీ ఆ వీడియో ఈ వీడియో కలిసి వస్తుందని నేను రెండు అయితే అప్లోడ్ చేసి వాయిస్ ఇస్తున్నాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు మదర్స్ డే కాబట్టి కొంతమందికి అన్నం పెడదామని బయటకు వచ్చాను టైం అయితే 1 అయింది ఫుల్ ఎండ అస్సలకి భయంకరంగా ఉంది సో ఫుడ్ అయితే తీసుకున్నాను కానీ ఇంట్లో అయితే చేయలేదు బయట తీసుకున్నాను అనిపించింది మనసుకి ఇవ్వాలని ఫుడ్ అయితే ఇంట్లో అయితే చేయలేదు ఎండలకి అందులో ఇంట్లో పిల్లలు ఉన్నారు సో పిల్లలతో కుదరదు అని నేనైతే బయట తీసుకొని బయట ఇద్దామని వెళ్తూ ఉన్నాను వెతుక్కుంటూ ఉన్నాను అనమాట ఎక్కడ అని ఎక్కడి నుంచి వచ్చాను విఆర్సీ దగ్గర నుంచి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా నుంచి వెళ్ళాను అనమాట అక్కడి నుంచి ఇదంతా తిరుగుతూనే ఉన్నాను గాంధీ బొమ్మ అంతా నెల్లూరు గాంధీ బొమ్మ అదంతా తిరిగి లాస్ట్కి ఎక్కడికి వచ్చానంటే ఇది గాంధీ బొమ్మ దగ్గర బాబా టెంపుల్ తెలుసా మన నెల్లూరు వాళ్ళకైతే అందరూ తెలుసు సండే మార్కెట్ తెలుసా సండే మార్కెట్ తెలుసు కదా అందరికీ సో సండే మార్కెట్ దగ్గరలో ఉన్న బాబా గుడికి అయితే వచ్చేసి అక్కడైతే కొంతమంది ఉన్నారు ఎప్పుడు ఉంటారు అక్కడ కానీ నేను ఎప్పుడు ప్రతిసారి బస్ స్టాండ్లో వేస్తుంటాను సో ఈసారి అయితే ఇక్కడ ఇచ్చాను అనమాట ఇక్కడైతే ఉన్నారు కదా అని సో ఇచ్చాను హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు నాకు ఉండి నేను ఇవ్వట్లేదు నాకు ఇలా ఇవ్వడం చేయడం ఇంట్రెస్ట్ అందుకే చేస్తున్నాను 2000 సబ్స్క్రైబ్ వస్తే మాత్రం ఇంకా చేస్తాను నాకు హెల్ప్ చేయడం కొంచెం ఫ్యాషన్గా కొంచెం ట్రెండీగా ఇలాంటివి మోడర్న్గా అంటే శారీస్ అయినా డ్రెస్సెస్లు అయినా ఇలా నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట బాగా ఇలా హెల్ప్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ మా ఇంట్లో మా ఆయనకి ఇంట్రెస్టే బాగా సో ఆయన ఇస్తేనే కదా నేను ఇలా చేస్తూ ఉంటాను అంతే కదా సో వాళ్ళు మాట్లాడుతూ ఇస్తున్నాను 10 మెంబర్స్కి అయితే ఇచ్చాను వాటర్ అయితే కొంతమందికి ఇచ్చాను అన్ని వీడియో తీయలేదు ఒక దగ్గరే వీడియో తీశాను చూసారా ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా మనసుకి ఆనందంగా బాగుంటుంది కదా చాలా ఇది ఎక్కడ అంటే సాయిబాబా గుడి మందిరం బాబా మందిరం అనమాట అక్కడే ఇచ్చాను అనమాట ఇంకా హ్యాపీ ఈరోజు మదర్స్ డే కాబట్టి మామూలుగా ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎన్టీఆర్ నగర్లో ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ లాస్ట్ టైం వెళ్ళాను కదా అనుకొని అది తీయలేదు వీడియోలో తీయలేదు చెప్పాను కదా కొన్ని తీయలేను నేను అందుకని ఇప్పుడు తీసుకున్నాను సరే మనం ఇచ్చే మంచి పనే కాబట్టి అందుకని ఈ విధంగా తీశాను ఇది వీడియో కోసం అలా అయితే కాదు మనం చేసే పని నలుగురు చూస్తారు మనలాగే ఇంకొకరు చేస్తారు అనే దాంట్లో నేను చేశాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఓకేనా అక్కడ సోడా బండి అమ్ముకునే వాళ్ళకి కూడా ఇచ్చాను మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా ఇచ్చాను కానీ అదైతే 3 సార్లు వచ్చింది కదా అంటే ఎవరో ఒకరు ఉన్నారు అక్కడ ఉన్నారు సరిపో నేను తీసుకొని దాంట్లో ఏముంది ఇద్దాం మనం ఇవ్వడానికే కదా వెళ్ళింది అవును ఏం చెప్పానంటే నేను అన్నం పడేయకుండా తిను అని చెప్పి మరీ ఇచ్చాను ఆ పుల్ల నన్ను బాతి వీడియో అంటుంది సో అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా వెతుక్కుంటూ ఉన్నాము అక్కడైతే అయిపోయారు ఇంకా ఒక దగ్గర వచ్చాము అక్కడైతే వీడియో అయితే తీయలేదు కానీ మేము వెతుక్కుంటూ వెళ్ళి ఇంకొంతమందికి ఇచ్చామన్నమాట సో అయిపోయినాక తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చేసి ఇంకా అవ్వలేదు అప్పుడైతే అయిపోయింది ఇంకా అయిపోయినాక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే మా పాప పరిగెత్తుకుంటూ నా కాడికి వచ్చింది మమ్మీ నువ్వైతే హాల్లోనే ఉండు ఇంట్లోకి అస్సలు రావద్దు అని చెప్పింది
ఎందుకు అని అడిగితే ఇద్దాం కేక్ చూసారా మా పాపే తయారు చేస్తుందంట. నాకైతే చాలా హ్యాపీ. చూడు నేను వస్తున్నాను, డోర్ వేసేస్తున్నారు చూడు. ఇదంతా వాళ్ళే తీశారు వీడియో చూసారా. ఈ విధంగా నన్ను తీసుకొచ్చాడు మా బాబు. ఎండలో మరి వదులురా, ఆ క్లాస్ ఉందిరా, తింటాను దాన్ని. బాగుంది కదా పిల్లల సర్ప్రైజింగ్, చాలా అంటే చాలా బాగుంది. అలాగే నేను కూడా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చాను అని చెప్పి వాళ్ళకి నేను సర్ప్రైజ్ ఇచ్చాను, ఐస్ క్రీమ్ తెచ్చాను. సో హ్యాపీగా తిన్నారు. మా వీడియో ఎలా ఉంది, బాగుందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు చూడండి. ఇంకో